హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈరోజు మే 10th కు సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ న్యూస్ పేపర్స్ లా, తెలుగు న్యూస్ పేపర్స్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ లా ఏమేమి ఉన్నాయి అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దామండి. సో మన కరెంట్ అఫైర్స్ అనేది యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే మన కరెంట్ అఫైర్స్ అనేది మీకు 100% యూస్ఫుల్ అవుతాయండి. ఓకేనా, 3 గవర్నమెంట్ జాబ్ సాధించిన అనుభవం, 10 years ఎక్స్పీరియన్స్ తోటి సో మన క్లాస్ అయితే రన్ అవుతున్నాయి. ఎవరైతే కిరణ్ స్టడీస్ అనే యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. కంప్లీట్ గా ఎక్స్క్లూజివ్ గా రైల్వేకి సంబంధించి మీకు అన్ని సబ్జెక్ట్ సంబంధించి ఆల్ రైల్వే ఎగ్జామ్ సంబంధించి కూడా మీకు కంప్లీట్ గా వీడియోస్ ప్లస్ పీడిఎఫ్ ఫైల్స్, అదేవిధంగా కంప్లీట్ గా రైల్వేకి సంబంధించి ఆల్ ఎగ్జామ్ సంబంధించి కంప్లీట్ ప్యాకేజ్ కూడా ఉన్నది. సార్ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అంటే ప్లే స్టోర్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. ఈ రోజు వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్ ఎకానమీ పరంగా చూస్తే ఎస్బీఐ లాభం 21,384 కోట్లు. సో ఏడాదికి అంటే యాన్యువల్లీ 80% పెరుగుదల అనమాట. సో లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే యాన్యువల్లీ ఎస్బీఐ ఒక షేర్ ఎంత పెరిగింది, 18% లాభం అయితే పెరగడం జరిగింది. సారీ, మన దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ ఈ ఏడాది మార్చి క్వార్టర్స్ లో వార్షికంగా నికర లాభం 18.18% పెరిగి సుమారు 21,884.15 కోట్లకు చేరుకుంది. సో స్టాండర్డ్ లోన్ ప్రతిపాదికన లాభం ఏడాది క్రితం 16,694.51 కోట్ల నుంచి ఇప్పుడు 20,698.35 కోట్లకు పెరిగిందని ఎస్బీఐ రెగ్యులేటరీ ఫైలింగ్ తెలిపింది. సో 2023-24 ఆర్థిక సంవత్సరంలో కన్సాలిడేటెడ్ నికర లాభం వచ్చేసి 20.55% పెరిగి, సో ఇక్కడ ఈ వాల్యూస్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఎంత చేంజ్ అయింది ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు టీఎస్పీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 కనుక ప్రిపేర్ అయితే ఈ ఆర్టికల్ మొత్తం ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, మీరు ఒకవేళ రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు అనుకోండి, అడుగుతాడు 2023-24 ఆర్థిక సంవత్సరంలో సో ఎస్బీఐ యొక్క లాభం ఎంత, వెదర్ ఇట్ ఈస్ వాల్యూస్ లైన్ అడగొచ్చు, లేదంటే పర్సంటేజెస్ ఎంత శాతం పెరిగిందని కూడా మిమ్మల్ని అడగొచ్చు అనమాట. సో అదే ఇక్కడ మెన్షన్ చేశాడు. 2023 ఆర్థిక సంవత్సరంలో ఇంత అమౌంట్, తాజా క్వార్టర్ లో మొత్తం ఆదాయం వచ్చేసి సో 1.28 లక్షల కోట్లకు పెరిగింది. అయితే నిర్వహణ ఖర్చులు నెమ్మదిగా వృద్ధి చెంది సో ఇదైతే పెరగడం అయితే జరిగింది అనమాట. సో ఈ వాల్యూస్ అన్ని కూడా నేను చెప్తున్నాను కదా, ప్రతిదీ మీకు రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే అవసరం లేదు. బట్ మీరు గ్రూప్ 1 కానీ టీఎస్పీఎస్సీ కానీ ఏపీపీఎస్ కానీ ప్రిపేర్ అయితే ఇది ఎకానమీ పరంగా సో బ్యాంకింగ్ సెక్టర్ లకు సంబంధించి ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ కూడా ప్రతిదీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎన్నికల ప్రచారం అనేది ప్రాథమిక హక్కు కాదు. సో ఎన్నికల ప్రచారం, సో ఎలక్షన్ క్యాంపెయిన్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్. కేజ్రీవాల్ బెయిల్ ని వ్యతిరేకించిన ఈడీ, అదేవిధంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు. సో మద్య విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయరాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సో సుప్రీంకోర్టు కోరింది. ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదని తెలిపింది. ఈ మేరకు ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ గురువారం అఫిడవిట్ దాఖలు చేశారు. ఎన్నికల ప్రచారం చేసే హక్కు అనేది ప్రాథమిక లేదా రాజ్యాంగ లేదా చట్టబద్ధమైన హక్కు కిందికి రాదు. మాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడికి ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వలేదు. చివరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికైనా సరే ఆ వెసులుబాటు లభించలేదు. గతంలో మేము సమాన్లు జారీ చేసిన సమయంలోని కేజ్రీవాల్ ఇలాంటి కారణాలే చూపించారు. 5 రాష్ట్రాల ఎన్నికల పేరు చెప్పి విచారణకు రాలేదు. ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే ఏ రాజకీయ నేతను అరెస్టు చేయలేం, జ్యుడిషియల్ కస్టడీలో ఉంచలేం. రాజకీయ నాయకులు సామాన్య పౌరుల కంటే ఎక్కువ కాదు, చట్టం ముందు అందరూ సమానమే అని ఈడీ తన అఫిడవిట్ లో పేర్కొంది. కేజ్రీవాల్ కు బెయిల్ జారీపై సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్వులు వెలువరించనుంది. ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తే సీఎం గా అధికారిక విధులు నిర్వహించకూడదని చెప్పడం అయితే తెలిపిందన్నమాట. దీంతో బెయిల్ పై ధర్మాసనం సానుకూలంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం కేజ్రీవాల్ తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. సో అయితే మిమ్మల్ని ఎగ్జామినేషన్ ఏమడుతారంటే ఎలక్షన్ క్యాంపెయిన్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్, ఎస్ఆర్ నో అని చెప్పి ఒక 1 లైనర్ గాని అడగొచ్చు, లేదా ఎన్నికల ప్రచారం అనేది కింది వాటిలలో దేనికి సంబంధించింది, రాజ్యాంగ హక్క, ప్రాథమిక హక్క, లేదంటే నైదర్ నార్, ఏది కాదని కూడా అడగొచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ గా ఢిల్లీ అంటే మన భారతదేశ రాజధాని అయిన ఢిల్లీకి సంబంధించి సీఎం కేజ్రీవాల్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ కాబడ్డాడు కాబట్టి ఇది ఒక చర్చనీయంగా అయితే మారడం జరిగింది అనమాట. సో నేడు కేజ్రీవాల్ పై ఇది ఛార్జ్ షీట్. సో మనకి ఇది అవసరం లేదు. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి పద్మ విభూషణ్ అందుకున్న చిరంజీవి, జయంతి, వైజయంతి మాల సో రాష్ట్రపతి నుంచి పద్మ పురస్కారాలు అనుకుంటున్నారు. 9 మందికి పద్మభూషణ్, 55 మందికి పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము. సో మనకి ఈ అవార్డులు అనేది పద్మ అవార్డ్స్ అనేది ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడో వాళ్ళు ఆ ప్రైమ్ మినిస్టర్ పిఎంఓ సిఫారసుల మేరకు
రాష్ట్రపతి అయితే అందజేయడం జరుగుతుంది అన్నమాట. సో ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవి, సీనియర్ నటి ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి వైజయంతిమాల బాలికకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మవిభూషణ అవార్డు ప్రదానం చేశారు. మరి 9 మందికి కూడా పద్మభూషణ్, 55 మందికి పద్మశ్రీ పురస్కారాలు అందా. ఇది సెకండ్ విడత అండి. యాక్చువల్ ఫస్ట్ టైం మనకి లాస్ట్ గణతంత్ర దినోత్సవం నాడే అందరికి కూడా ప్రకటించడం జరిగింది. ఇది రెండో విడత ప్రధానోత్సవం అన్నమాట. సో ఈ 9 మంది ఇంపార్టెంట్. ఈ పద్మభూషణ్ అయితే పక్కా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా పద్మ విభూషణ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ పద్మశ్రీలలో కూడా మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి సంబంధించి లేదా ఏమన్నా ఫేమస్ పర్సనాలిటీస్, సో ఎమినెంట్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో కేంద్ర ప్రభుత్వం ఏడాది 5గురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ కలిపి మొత్తం ఈ సంవత్సరం వచ్చేసి 132 మందికి పౌర పురస్కారాలు వెళ్తే సో చేయడం జరిగింది. ఏప్రిల్ 22న తొలి విడతగా ఇచ్చారు. ఇది రిమైనింగ్ పీపుల్ అన్నమాట. సో మొత్తం ఎంతమంది? 132 మంది. ఆల్రెడీ లాస్ట్ మనకి కరెంట్ అఫైర్స్ లో కూడా మన మంత్లీ మ్యాగజైన్ కరెంట్ అఫైర్స్ కూడా మన కిరణ్ స్టడీస్ యాప్ లో మీకు అవైలబుల్ ఉందండి. సో అక్కడ కూడా మీకు అయితే అందజేయడం జరిగింది. ఒకసారి చూడండి, ఓకేనా? వాళ్ళ డీటెయిల్స్ గా వాళ్ళ నేమ్స్ తో సహా మీకు ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికల్లా జనాభాలో హిందువుల వాటా తగ్గుదల 2015 నాటికి 78.06 కు పరిమితం. 1950తో పోలిస్తే సో 7.82% డిగ్రేడేషన్ అన్నమాట. అదే సమయంలో ముస్లింల వాటా 43.15% పెరుగుదల. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నివేదికలో వెల్లడి, ఓకేనా? సో భారత జనాభాలో హిందువుల శాతం క్రమంగా తగ్గిపోతుందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి తెలపడం జరిగింది. 1950లో మన దేశంలో 84.68% ఉన్న ఈ మెజారిటీ వర్గం 2015 నాటికి 78.06 కి అయితే క్షీణించిందని చెప్పి వెల్లడించడం జరిగింది. ఇక్కడ ఇచ్చారు చూడండి, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, పార్సీలు. సో 1950లో వీళ్ళ వాటా ఎంత ఉంది, 2015లో వీళ్ళ వాటా ఎంత ఉంది, అదేవిధంగా 65 ఏళ్లలో ఎంత మార్పు ఉందని చెప్పేసి అడిగిండు. సో ఇది మనకి అఫీషియల్ గా గవర్నమెంట్ రిలీజ్ చేసింది కాబట్టి ఈ డేటా నుంచి కూడా మనల్ని క్వశ్చన్స్ అడగవచ్చు, ఓకేనా? కంపేర్ టు మనకి ఎగ్జామినేషన్ ఎలా అడుగుతారంటే కింది వాటిలలో మనకి హైటులో వాళ్ళకు ఆర్డర్ కూడా అడుగుతారు అనమాట. సో అసెండింగ్ ఆర్డర్ అడగవచ్చు, డిసెండింగ్ ఆర్డర్ అడగవచ్చు. హిందువులు, ముస్లింలు, తర్వాత ప్లేస్ లో క్రైస్తవులు ఉన్నారు, తర్వాత సిక్కులు, తర్వాత జైనులు, తర్వాత పార్సీలు. సో వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఇప్పుడు ప్రజెంట్ 2015లో వాళ్ళ పర్సంటేజ్ ఎంత అనేది గుర్తుపెట్టుకోండి. సో పొరుగున మెజారిటీ మతస్థుల పెరుగుదల అన్నమాట. తాజా నివేదిక ప్రకారం దక్షిణాసియాలోని బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి భారత పొరుగు దేశాల్లో మాత్రం మెజారిటీ మతస్థుల వాటా పెరుగుతుంది. బట్ ఇండియాలో మాత్రం ఏంటంటే మెజారిటీగా హిందువులు ఎక్కువ కాబట్టి వాళ్ళ తగ్గుతుందని చెప్పేసి సో ఈ యొక్క రిపోర్ట్ అయితే చెప్పడం జరిగింది అనమాట. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకొని వీళ్ళ ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే మరో 6 నెలలు వీసా లేకుండా చలో థాయిలాండ్. సో థాయిలాండ్ కు వెళ్లాలనుకునే వాళ్ళకు వీసా అవసరం లేదండి. ఇంకొక 6 సంవత్సరాల వరకు కూడా ఆ వెసులుబాటు అయితే మనకు థాయిలాండ్ కల్పించడం జరిగింది. థాయిలాండ్ కు వెళ్లే భారతీయులకు శుభవార్త. పర్యాటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో 6 నెలలు, సో 6 నెలలు మాత్రమేనండి, 6 నెలలు పొడిగిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. దీంతో ప్రత్యేకంగా వీసా అవసరం లేకుండా థాయిలాండ్ అందాలను చూసి రావచ్చు. సాధారణంగా పాస్పోర్ట్ ఉన్నవారు అక్కడ మాక్సిమం ఒక 30 రోజుల వరకు అయితే పర్యటించవచ్చు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు థాయిలాండ్ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భారత్, తైవాన్ దేశాల నుంచి వచ్చేవారు వీసా అవసరం లేకుండానే తమ దేశంలో పర్యటించేందుకు నవంబర్ 10, 2023 నుంచి అనుమతి ఇచ్చింది. ఈ గడువు మే 10, 2024తో ముగుస్తుంది. ప్రభుత్వ చర్యలు సత్ఫలితాలు ఇస్తుండడంతో ఈ వెసులుబాటును మరో 6 నెలలు పొడిగించాలని చెప్పేసి రాయల్ థాయిలాండ్ క్యాబినెట్ అయితే నిర్ణయించడం జరిగింది. సో దీని నుంచి మనకి నవంబర్ 11, 2024 వరకు థాయిలాండ్ కి వీసా లేకుండా భారతదేశం సంబంధించి సిటిజన్స్ అయితే వెళ్ళి రావచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, చక్కెర, ఉప్పు తగ్గించండి. సో మనం తినే ఆహారంలో చక్కెరను, ఉప్పును ఎంత తగ్గిస్తే అంత హెల్త్ కు సంబంధించి రోగాలు తగ్గుతాయని చెప్పేసి మనకు ఒక రిపోర్ట్ అయితే ICMR అయితే సో చెప్పడమే జరిగింది. కొత్త మార్గదర్శకాలు అయితే ఇవ్వడం జరిగింది. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల జబ్బుల ముప్పు అధికం. ప్రోటీన్ సప్లిమెంటరీలతో కిడ్నీలు పాడే ప్రమాదకం. ఎవరైనా జిమ్కి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే జిమ్ గానీ లేదా సపరేట్ డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి సప్లిమెంటరీ ప్రోటీన్ అని చెప్పేసి ఒక పౌడర్ ఇస్తారనమాట. అవి వాడడం వల్ల కిడ్నీకి ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పేసి మనకి అఫీషియల్ గా ICMR మనకి చెప్పడం జరుగుతుంది. సో కండలు పెంచేందుకు ప్రోటీన్ పౌడర్లు, సప్లిమెంటరీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక ప్రమాదాలు ఉన్నాయని చెప్పేసి సో NIN పేర్కొంది. వీటి వల్ల కిడ్నీలు పాడయ్యే ముప్పు ఉంటుందని, ఎముకలు క్షీణిస్తాయని చెప్పడం జరిగింది. శరీర బరువులో 1 కిలోకు రోజుకు 1.6 గ్రాముల కంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే అది కండలు పెరిగేందుకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది అనమాట. సో ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇంపార్టెంట్ అనమాట. సో రోగుల ముప్పును తగ్గించేందుకు చక్కెర, తీపి, సో షుగర్ అండ్ సాల్ట్
ఈ రెండు తగ్గించాలని చెప్పేసి ప్రజలకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎన్ఐఎన్ ఫుల్ ఫామ్ ఏంటిదంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ మనకి సూచించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, సో ఐసిఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంబంధించి మనకి సో ఆధీనంలో ఉన్న ఎన్ఐఎన్ 13 ఏళ్ల తర్వాత భారతీయుల కోసం కొత్త ఆహార నియమాలను ప్రకటించింది. ప్రజల ఆహారం జీవన శైలిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ఇక్కడ సూచించడం జరిగింది. మొత్తం వచ్చే మనకు రోగాల్లో 56.4% ఈ అనారోగ్య కారణాలకు ఆహారమేనని పేర్కొనడం జరిగింది. సో ఆహార అలవాట్లు అనేది శారీరక శ్రమ వల్ల గుండె జబ్బులు, బీపీ భారీగా పెరగడం, సో టైప్ 2 అయితే మధుమేహం, ఉప్పు ఇలా 80% వరకు మనం తినే ఆహారం వల్లనే వస్తుందని చెప్పేసి వీళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది. అకాల మరణాలు అయితే గణనీయ స్థాయిలో తగ్గించవచ్చని పేర్కొనడం జరిగింది. వంటల్లో నూనెల వినియోగాన్ని కూడా తగ్గించాలని, నూనె గింజలు, నట్స్, సీ ఫుడ్స్ ద్వారా శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్ ను పొందాలని చెప్పడం జరిగింది. అంటే సీ ఫుడ్స్ అంటే ఏంటిది, చేపలు గాని, రొయ్యలు గాని, సో వీటికి సంబంధించిన ఎక్కువ తీసుకోవాలన్నమాట మనం. సో సమతుల ఆహారం ఇలా చక్కెర, కొవ్వులు ఎక్కువగా ఉండే అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎక్కువగా తినడం, శారీరక శ్రమ లేకపోవడం, ఎక్సర్సైజ్ అనేది, విభిన్న ఆహారాన్ని తీసుకోవడం కారణంగా దేశంలో ఉభయకాయం అంటే ఏంటిది మనకి ఒబెసిటీ అంటాం కదా, సూక్ష్మ పోషక లోపాలు వంటి సమస్యలు ఎదురవుతాయని ఈ సంస్థ పేర్కొంది. భారతీయులు రోజుకు 20 నుంచి 25 గ్రాముల కంటే ఎక్కువ చక్కెర తీసుకోవద్దని చెప్పి మనం తినే కార్బోహైడ్రేట్స్ నుంచే ఇంత మొత్తం చక్కెర శరీరానికి అందుతుంది. కాబట్టి వేరుగా చక్కెర కలిపిన పానీయాలు కానీ అంటే మనం స్వీట్స్ ఉంటాయి కదా, షుగర్ తో కలిపినవి కానీ ఆహారాన్ని తగ్గించాలని చెప్పి సూచిస్తుంది. అదేవిధంగా సమతుల ఆహారం తీసుకోవాలని చెప్పి శరీరానికి అందే క్యాలరీలో 46% ధాన్యాలు, మిల్లెట్స్ నుంచి 15%, సో మనకి పప్పులు అయితే బీన్స్ అయితే మిగతా క్యాలరీస్ సంబంధించి ఇవ్వాలని చెప్పేసి గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పటి నుంచైనా సరే మనకు తెలిసినంత వరకు షుగర్ ని, సాల్ట్ ని కంట్రోల్ చేయడం బెటర్ అని చెప్పేసి ఐసిఎంఆర్ రిపోర్ట్ ప్రకారం వెల్లడించడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇండియా టాయ్స్ ఎక్స్పోర్ట్ స్లిప్ టు $152.34 మిలియన్ అయితే తగ్గడం జరిగిందని చెప్పేసి మనకి గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ తోటి పోల్చుకుంటే 2023-24లో వార్షికానికి సంబంధించి మనకి బడ్జెట్ అయితే టాయ్స్ అంటే బొమ్మలు ఉంటాయి కదా, సో అది మన భారతదేశం యొక్క ఎగుమతి అయితే తగ్గడం జరిగింది. ఎంత తగ్గింది అనేది కూడా ఇక్కడ ఎగ్జాక్ట్ వాల్యూస్ తోటి ఇవ్వడం జరిగింది. సో ఇది ఎవరి రిపోర్ట్ అంటే గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికలా జాన్ స్వినీ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ స్కాట్లాండ్. సో స్కాట్లాండ్ కి కొత్త ప్రధానమంత్రి అయితే ఎన్నిక కావడం జరిగిందనమాట. అతని పేరే జాన్ స్విన్నీ. నెక్స్ట్ వచ్చేసరికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కండక్ట్ బాంబీ బకెట్ ఆపరేషన్స్ టు కంబాట్ ఫారెస్ట్ ఫైర్స్ ఇన్ ఉత్తరాఖండ్. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏం చేసిందంటే ఉత్తరాఖండ్ లో సంబంధించిన సో ఫారెస్ట్ ఫైర్ సంబంధించి బాంబీ బకెట్ ఆపరేషన్స్ అంటే వాటర్ ని తీసుకెళ్లి చల్లడం అనమాట. సో ఎక్కడైతే సీజ్ ఫైర్ అంటే ఎక్కడైతే ఫైర్ జరుగుతుందో అక్కడ సీజ్ చేయడం కానీ సో వాటిని కంట్రోల్ చేయడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉపయోగించే ఆపరేషన్ ఏంటంటే బాంబీ బకెట్ ఆపరేషన్. అయితే మన ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఏం అడుగుతారు అంటే ఇటీవల కాలంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫారెస్ట్ ఫైర్స్ కి కింది వాటిలో ఏ ఆపరేషన్ ఉపయోగించారు, బాంబీ బకెట్, లేదా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాంబీ బకెట్ ఆపరేషన్స్ ఫారెస్ట్ ఫైర్ కి కింది వాటిలో ఏ స్టేట్స్ కు ఉపయోగించడం జరిగింది అని చెప్పి కూడా మిమ్మల్ని ఎగ్జామినేషన్ అడుగుతారు అనమాట. ఇక నెక్స్ట్ సేతు అన్విల్స్ సెసమి ఇండియాస్ ఫస్ట్ BFSI ఫోకస్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అయితే ఇది రివీల్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ సేతు అనేది మన ఇండియాకి సంబంధించి ఒక లీడింగ్ ఫిన్టెక్ కంపెనీ అనమాట, అపార్ట్ ఫ్రమ్ ఫిన్ ల్యాబ్స్ గ్రూప్స్ నుంచి అయితే. సో సెసమి ఇండియాస్ ఫస్ట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. సో LLM అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనమాట. ఓకేనా, స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ ద దేనికంటే ఇది బ్యాంకింగ్ పర్పస్ కి, బ్యాంకింగ్ యాజ్ వెల్ యాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కి సంబంధించి ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ సంబంధించి ఇన్సూరెన్సెస్. ఓకేనా, సో ఈ BFSI ఫుల్ ఫామ్ ఏంటంటే BFSI అంటే ఫుల్ ఫామ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామినేషన్ లో BFSI అని సంబంధించి ఈ సేతు కంపెనీ ఏదైతుందో అది రిలీజ్ చేసింది అని కూడా అడగొచ్చు అనమాట. సో ఇట్ ఈస్ కొలాబరేటెడ్ విత్ ఇండిజినియస్ ఆర్టిఫిషియల్ రీసెర్చ్ ఏదైతుందో సార్వమ్ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనమాట. సార్వమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ యొక్క లార్జ్ లాంగ్వేజ్ మోడల్లో కింది వాటిలో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తున్నాం అని కూడా మిమ్మల్ని ఎగ్జామినేషన్ అడగొచ్చు. అదే
సార్వాన్ SARVAM సార్వామ్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనే యాప్ ని ఒక కొత్త రకమైన టెక్నాలజీని అయితే మనకి బ్యాంకింగ్ లా ఫైనాన్షియల్ సర్వీసెస్ తీసుకురావడం జరిగింది అనమాట. సో ఇట్ ఈస్ ద గ్రేట్ ఇనిషియేటివ్ ఫర్ ద సేతు కంపెనీ. ఓకేనా, రైట్. ఇవి మనకి మే 10th కు సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నమాట. సో డైలీ 5 నుంచి 10 న్యూస్ పేపర్స్ నేను చదివి, తెలుగు మీడియం యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్, తెలుగు న్యూస్ పేపర్స్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ చదివి ఏదైతే మీ ఎగ్జామినేషన్ కి ఇంపార్టెంటో అదైతే మీకు అందించడం జరిగిందండి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.